ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ముద్రగడ పద్మనాభానికి నివాళులు అర్పించేందుకు కాసేపట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కెళ్లంపూడి రాబోతున్నారు. ఇక భీమవరంలో పర్యటన ముగిసిన వెంటనే హెలికాప్టర్ లో జగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కెళ్లంపూడికి వెళ్తారు. అక్కడ ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో పద్మనాభం అంత్యక్రియలు జరపాలన్న నిర్ణయాన్ని ఇప్పటికే వైసీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ గట్టిగా నడుస్తోంది. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. వరప్రసాద్, అటు ముద్రగడ అంత్యక్రియలకు సంబంధించి జగన్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా జగన్ ఉండాలనుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు ప్రభుత్వ లాంఛనాలను కూడా కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు కూడా వద్దన్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి, వైసీపీ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక వైసీపీ అధినేత జగన్ మరి కొద్దిసేపట్లోనే కిర్లంపూడి చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నది జగ్గంపేట వద్ద మాజీ సీఎం జగన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్ ను మనం చూడొచ్చు. ఆయనకు సంబంధించిన కాన్వాయ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భీమవరం నుంచి ఆయన బయలుదేరి ఇక్కడ చేరుకుంటారు. అనంతరం ఏదైతే ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా దాదాపు 10 కిలోమీటర్లు కిర్లంపూడి గ్రామం అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ప్రతిపాడు మీదుగా కిర్లంపూడి చేరుకుంటారు. దాదాపు 2 గంటల పాటు ఇదే ముద్రగడ కుటుంబ సభ్యులతో కూడా వైఎస్ జగన్ మాట్లాడతారు. దానికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే ఏదైతే ముద్రగడ పద్మనాభం సంబంధించి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం మాట్లాడుకుని ప్రభుత్వం నుంచి ప్రకటన చేశారు. అయితే ఇందులో ఒక మలుపు కూడా చోటు చేసుకుందని మనం చెప్పవచ్చు. ఏదైతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు అయితే ముద్రగడ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దానికి సంబంధించి కారణాలు కూడా ప్రస్తుతం ఆయన అనుచరులు, అదేవిధంగా వైసీపీ నేతల ద్వారా మనకు తెలుస్తున్నాయి. ముద్రగడ సంబంధించి ఆయన 3 కోరికలు ఆయనకు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఆయన అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో నిర్వహించవద్దు. అదేవిధంగా ఆయన భౌతికాయాన్ని కూడా ఆయన ఇంటికి సమీపంలోనే పక్కనే ఉన్న ఆయన సంబంధించిన ప్రదేశంలోనే ఆయన కుటుంబ సభ్యులు, అంటే గతంలో ఆయన పూర్వీకులు ఉన్న సమాధుల వద్దే అక్కడే ఖననం చేయాలి, అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలి. అదేవిధంగా ఏదైతే కార్యక్రమాలు హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించకూడదు అని ఆయన కోరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మాత్రం కుటుంబ సభ్యుల ద్వారానే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద భారీ జన సందేహం కిర్లంపూడి గ్రామానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా మరికొద్ది సేపట్లో ప్రస్తుతం మనం ఇక్కడున్న ఈ జగ్గంపేట హెలిప్యాడ్ వద్దకు చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతిపాడు మీదుగా కిర్లంపూడి గ్రామాలు చేరుకుంటారు. ఇందులో చూస్తే కనుక నిన్న నుంచి కూడా శోకతప్త హృదయంతో అటు కాపు జాతికి సంబంధించిన పెద్ద ఆయన, అదేవిధంగా మాజీ మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన విలక్షణ నేత. ఎందుకంటే రాజకీయ ప్రస్థానం 4 పార్టీల ద్వారా కొనసాగింది. మొదటిగా జనతా పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అదేవిధంగా చూస్తే కనుక ప్రస్తుతం వైసీపీలో, అంటే 2024 ఎన్నికల ముందు వైసీపీలో ఉన్నారు. ఆయన ప్రస్థానం అంతా రాజకీయ జీవితం అంతా కూడా విభిన్నంగా కొనసాగింది. అదేవిధంగా ఉద్యమాలు 4 సార్లు ఆయన ఆమోదం చేసిన నామర దీక్షలు కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఇక్కడున్న ప్రజల
సమస్యల కోసం కావచ్చు, లేదంటే ఇటు కాపులకు రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, ఆయన చేసిన ఉద్యమం కావచ్చు, దీక్ష కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన ముక్కుసూటితనం, ఏదైనా ఒక సమస్య పైన పోరాడేందుకు ముక్కుసూటిగా ముందుకు వెళ్తాం. అదేవిధంగా దీక్ష చేసినప్పుడు ఎంతమంది చెప్పినా కూడా ఆయన ముందుగానే దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ఆయన దీక్షలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక సందర్భంలో అయితే ఆయన సతీమణితో పాటు కూడా దీక్ష చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విలక్షణ రాజకీయ నేత. ఇప్పటికే ముద్రగడకు సంబంధించి అనేక మంది వివిధ రూపాల్లో కూడా సంతాపం తెలియజేస్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంతాపం తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ సోమవీర్రాజు కూడా ఇవాళ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పద్మనాభం కనుక బీజేపీలో తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మరింత బలపడేది, చాలా తమ పార్టీ దాదాపుగా ఎంతో బలంగా ఉండేది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన కుమారుడు కూడా వైసీపీలో ఉన్న నేపథ్యంలో వైసీపీకి ఆయన మరణం తీరని లోటుగా కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అభివర్ణిస్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఎన్నికల ముందే ఆయన కుమార్తె బార్లంపూడి క్రాంతి జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన విభేదాల నేపథ్యంలో క్రాంతి ఇవాళ ఉదయం కిర్లంపూడిలోని ఆయన ఇంటికి వచ్చిన క్రమంలో ఆమె తల్లితో పాటు మద్దతుదారులు కూడా కొంతమంది గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముద్రగడ మరణంలో కూడా అనేక ఆసక్తికరమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన అధికార లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా అధికార లాంఛనాలు వద్దని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముద్రగడ చేసిన సేవలు, ఆయన విలక్షణ రాజకీయ జీవితాన్ని, అదేవిధంగా ఆయన ఉద్యమాన్ని కూడా మరోసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాపు జాతికి ఆయన మరణం తీరని లోటుగానే కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చివరిగా అంటే అనేక మంది నాయకులు ఇప్పటికీ కూడా చేరుకున్న నేపథ్యంలో దాదాపు మరొక అరగంట సమయంలో ఇక్కడ ఇక్కడ సంబంధించి చూస్తే కనుక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు సంబంధించి పోలీసులు ప్రత్యేక కాన్వేన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేసి ఇక్కడున్న హెలిప్యాడ్ లో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఆయన కోసం కాన్వాయ్ వెహికల్స్ కూడా మనం చూస్తున్నాం. భీమవరం నుంచి హెలికాప్టర్ లో ఇక్కడికి చేరుకుంటారు. పార్టీ నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొంతమంది అంటే ఎక్కువగా నాయకులంతా కూడా ప్రస్తుతం కిర్లంపూడిలో ఉన్నారు. దాదాపు 10 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ప్రయాణించి ఆయన కిర్లంపూడి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ కుటుంబ సభ్యులతో కూడా దాదాపు గంటసేపు పైగా మాట్లాడతారు. ఆయన వైఎస్ జగన్ వెళ్ళిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో ముద్రగడ అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. మొత్తం మీద ఇటు వైసీపీ నేతలు, అదేవిధంగా పార్టీ శ్రేణులు మాత్రం తమ పార్టీకి తీరని లోటుగానే కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, ముఖ్యంగా కాపు జేఏసీ నాయకులు కావచ్చు, కాపు ఉమ్మడి 2 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది కాపు నాయకులు కూడా ఇప్పటికే కిర్లంపూడి చేరుకునే ఆయనకి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఆయన రాజకీయ ప్రస్థానం 4 సార్లు ఎమ్మెల్యేగాను, ఒక ఎంపీగాను గెలుపొంది, అదేవిధంగా కాపు ఉద్యమ నేతగాను చివరిగా 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీకి మద్దతు తెలపడం, ఆయన రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు మరొకసారి గుర్తు చేసుకుంటే ఆయన ముక్కుసూత్రాన్ని, అదేవిధంగా ఆయన విలక్షణ రాజకీయ జీవితాన్ని కూడా మరొకసారి ఇక్కడ కొనియాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్పేట చేరుకుని ఇక్కడి నుంచి కిర్లంపూడి వెళ్లి ముద్రగడ భౌతికాయానికి నివాళులు అర్పించబోతున్నారు. ఇది తాజా సంబంధించి రైట్ వరప్రసాద్, థ్యాంక్ యూ.